అదో ప్రత్యేక ప్రపంచం. మనుషులు లేని ప్రశాంత ప్రదేశం. ఆకాశాన్ని తాకుతున్నట్టుండే వృక్షాలు, స్వేచ్ఛగా విహరించే జంతువులు, పక్షుల కిలకిలా రావాలు అక్కడి ప్రత్యేకత. స్వచ్ఛమైన గాలి, ఇక్కడే ఉండిపోవాలనిపించే వాతావరణం వీటి సొంతం. ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన నల్లమల్ల అటవీ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి దట్టమైన అటవీ ప్రాంతంలో హాయిగా ఉండిపోవాలని, జంతువులు, పక్షులను ప్రత్యక్షంగా చూడాలని ఎవరికి మాత్రం ఉండదు? అలాంటి కలలను నిజం చేసుకోవాలంటే నల్లమల్ల వెళ్లాల్సిందే. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రకృతి పర్యాటకంలో ఓసారి విహరించాల్సిందే. కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్లో ఆత్మకూరు డివిజన్లో జంగిల్ సఫారీ, జంగిల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇవి ప్రారంభానికి నోచుకొని ఉన్నాయి త్వరలో. వీటికి సంబంధించి ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. ఐదు 938 చదరపు కిలోమీటర్ల పరిధిలో 5 జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతం ఇక పూర్తి స్థాయిలో పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఇప్పటికే దేశంలో పులుల సంరక్షణ కేంద్రాల్లో నల్లమల అతిపెద్ద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. అడవుల ప్రాధాన్యత, జంతువులు, పక్షులు, వృక్షజాతులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం CBET పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమంతో కొత్తగా అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రజలకు ప్రకృతి ప్రాధాన్యత తెలియజేయడమే ఈ కార్యక్రమ ప్రత్యేక ఉద్దేశం. ఇందులో భాగంగా ఏడాది క్రితం నల్లమలను CBETగా ప్రకటించింది. ప్రకృతి పర్యాటకంలో భాగంగా అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో ప్రధానమైనవి నల్లమలలో జంగిల్ సఫారీ, జంగిల్ క్యాంప్. ఇప్పటికే వాటి ఏర్పాటు పూర్తి చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో బైర్లూటి వద్ద జంగిల్ క్యాంప్, సఫారీ అందుబాటులోకి తీసుకువచ్చారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో పచ్చర్ల వద్ద జంగిల్ క్యాంప్ను సిద్ధం చేశారు. కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోనే తుమ్మల బైలు వద్ద జంగిల్ సఫారీని ఏర్పాటు చేశారు. బైర్లూటి సమీపంలో ఏర్పాటు చేసిన జంగిల్ క్యాంప్ అత్యాధునిక వసతులతో, విలాసవంతమైన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ చేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా జంగిల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జంగిల్ క్యాంప్ అంటే ఇక్కడ ఒక రోజు విడిది చేయడానికి వీలు కల్పించడం. ఇక్కడ లోపల ఏ విధంగా వసతులు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం రండి. జంగిల్ క్యాంప్లో విడిది చేసే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాటేజెస్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఈగల్ కాటేజ్. ఈ లోపల ఎంతో విలాసవంతంగా ఇక్కడ ఉండటానికి, ఇక్కడ విడిది చేయడానికి వీలుంటుంది. లోపల ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఇది మనం చూడొచ్చు, ఎంతో విలాసవంతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటేజ్ మనం చూడొచ్చు. ఇది ఇక్కడ ఇద్దరు జంట భార్యాభర్తలు కానీ లేదా స్నేహితులు కానీ ఇక్కడ విడిది చేయొచ్చు. ఇక్కడ విడిది చేసే వారి కోసం ఇది ఏర్పాటు చేశారు. జంగిల్ సఫారీలో వాళ్ళు జంతువులను చూడడానికి వెళ్ళొచ్చు. లోపల దాదాపు ఒక రోజంతా జంగిల్ సఫారీలో గడపచ్చు. చిన్న ఊరిని తలపించేలా ఉండే ఈ జంగిల్ క్యాంప్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇద్దరు విడిది చేసే అవకాశమున్న 4 కాటేజీలు, 6 టెంట్ హౌజ్లు ఉన్నాయి. సైన్యం తాత్కాలికంగా నిర్మించుకున్నట్లుండే టెంట్లో విడిది చేయడం ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది.
జంతువులు పక్షుల గురించి తెలుసుకునేందుకు ప్రొజెక్టర్ హౌస్, బృంద చర్చల ద్వారా ప్రకృతిని తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రాంగణం, రాత్రిపూట అడవిలో వెచ్చగా గడిపేందుకు ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడే అందరూ కూర్చుని భోంచేసేందుకు వీలుగా ప్రత్యేక రెస్టారెంట్ను అందుబాటులో ఉంచారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హనీ బీ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్లో శాకాహార, మాంసాహార వంటకాలు ఉంటాయి. ఈ వంటకాలు వీటికి సంబంధించి ఈ రెస్టారెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఓ కాటేజ్లో 24 గంటలు గడిపినందుకు 4,000 రూపాయలు, టెంట్ హౌస్లో 5,000 రూపాయలు వసూలు చేస్తారు. 3 పూటలా భోజనం, 2 పూటలా స్నాక్స్, తేనీరు సరఫరా చేస్తారు. ఉచితంగా జంగిల్ సఫారీకి తీసుకువెళ్తారు. పర్యాటకుల పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్కును నిర్మిస్తున్నారు. జంగిల్ బేస్ క్యాంప్ సమీపంలోనే విలువిద్యను అందుబాటులో ఉంచారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కొంత సేద తీరడానికి ఆట విడుపుగా ఈ విలువిద్యను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారు విల్లంబులు పట్టుకొని ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. జిప్సీ వాహనాల్లో జంగిల్ క్యాంపు నుంచే జంగిల్ సఫారీకి బయలుదేరుతారు. మనం ఇప్పుడు జంగిల్ సఫారీ కోసం వెళ్తున్నాము. ఈ జంగిల్ సఫారీ కోసం ప్రత్యేకంగా ఈ వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్ని లోపలికి అడవిలోకి తీసుకెళ్తారు. సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లు చుట్టి రావడానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. వీటిల్లో ఇక్కడ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ మనం చూడొచ్చు. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతికి ఎలాంటి హాని తలపెట్టకుండా నిర్మించిన సన్నని మార్గంలో ప్రత్యేక వాహనాలు తక్కువ వేగంతో వెళతాయి. ఇరువైపులా హాయిగా ప్రయాణం సాగుతుంది. జింకలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, అడవి పిల్లులు, బెట్టు ఉడతలు వంటి జంతువులు కనువిందు చేయనున్నాయి. అడవుల్లో జీవించే చెంచులు నల్లమల అందాలను పర్యాటకులకు వివరించనున్నారు. జంతువులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయట తిరుగుతాయి. ఈ సమయంలోనే సఫారీ ఉంటుంది. జంతువులు ఎంతో దగ్గరగా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్నో జింకలు ఈ జంగిల్ సఫారీలో మనం చూడొచ్చు. ఇది ఎంతో కొత్తగా, అసలు ఈ జింకల్ని ఎంతో దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు. మన వాహనానికి దగ్గరగా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాయి. జింకల గుంపును మనం ప్రత్యక్షంగా చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కనీసం ఈ గుంపులో దాదాపు ఒక 30-40 జింకలు ఈ చెట్ల మధ్యలో, ఈ పొదల్లో ఇలా దూరి ఇలా వెళ్తున్నాయి. ఒకవేళ మనం రాకుండా ఉండింటే ఇవి దగ్గరలోనే ఉండేవి. బైర్లూటి విడిది కేంద్రం నుంచి నాగలూటి వీరభద్రుని గుడి, సుద్దకుంట, చిన్నమొరుసు మీదుగా సఫారీ సాగుతుంది. 2014 లెక్కల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 69 పులులున్నాయి. ఆత్మకూరు డివిజన్లో 30 వరకు ఉన్నట్లు అంచనా. అంతేకాదు, ఔషధ మొక్కల ఖిల్లాగా పేరుగాంచిన నల్లమలలో ఎన్నో వృక్షాలు, వివిధ రకాల మొక్కలను పరిశీలించవచ్చు. అక్కడక్కడా ఎత్తైన పుట్టలు ఔరా అనిపిస్తాయి. ఈ జంగిల్ సఫారీ సరికొత్త మధురానుభూతులను మిగులుస్తుంది. ఈ దాదాపు 15 కిలోమీటర్ల పైన లోపలికి వచ్చాం మనం. ఈ లోపల ఈ ప్రకృతి అందాల మధ్య ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నల్లమల అటవీ ప్రాంతంలో విహరించడం అనేది నిజంగా కొత్తగా అనిపిస్తుంది. ఎంతో సంతోషంగానే ఉంది. ఇప్పుడే మనం చూసాము, జింకలను కూడా మనం చూసాము. ఈ జింకలు ఇట్లాంటివి చాలా జంతువులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. రకరకాల జంతువులను కూడా మనం చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ జంగిల్ సఫారీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇవే కాదు, అడవిలో సరదాగా నడక సాగించాలనుకునే వారి కోసం నేచురల్ వాక్ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇది 2 కిలోమీటర్లుంటుంది. హెరిటేజ్ వాక్ పేరుతో ట్రెక్కింగ్ 4 కిలోమీటర్ల నడక చేసుకునే వీలుంది. జంగిల్ క్యాంప్లో కాకుండా అడవిలోనే రాత్రంతా ఉండాలనుకునే వారి కోసం అన్ని రకాల రక్షణ చర్యలు కల్పిస్తూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రకృతి పర్యాటకం ద్వారా స్థానిక చెంచులకు ఉపాధి కల్పిస్తారు. ఇప్పటికే కొంతమందిని ఎంపిక చేశారు. పర్యాటకులతో ఎలా మెలగాలి అనే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా అడవుల సంరక్షణ, గిరిపుత్రులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుంది. మనలోనూ
రేంజర్ సారు, డిఎఫ్ సారు, ఇర్బాబు సారు మనల్ని తీసుకున్నారు సార్. ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 14 మంది ఉన్నారు సార్. ఇంకా ఈ నుంచి తీసుకువెళ్ళి మళ్ళీ శ్రీశైలము అక్కడ వారం పొడవు ఉన్నాం సార్. ట్రైనింగ్లు ఉన్నాము. ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత మాకు ఇట్లా చేసుకోండి అని చెప్పినారు సార్. 15 రోజులకు వచ్చేసి 3,350 రూపాయలు ఇస్తారు సార్. మేము ఇక్కడ క్లీనర్గా పనిచేస్తున్నాం సార్. మొక్కలకు నీళ్ళు పట్టుకుంటాము, కలుపు మొక్కలు తీసుకుంటాము, అన్ని పనులు చేసుకుంటాం సార్. ఉద్యోగం వచ్చిన మాకు చాలా ఆనందంగా ఉంది సార్. బైర్లూటి జంగిల్ క్యాంప్ సమీపంలో దశాబ్దాల క్రితం అప్పటి నాయకులు నాటిన మొక్కలు నేడు వృక్షరాజాలుగా దర్శనమిస్తున్నాయి. మొదటి ప్రధాని నెహ్రూ 1963 జూలై 24న మామిడి మొక్కను, అదే రోజు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అశోక మొక్కను నాటారు. నేడవి పెద్ద వృక్షాలుగా ఎదిగాయి. 1962లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ నాటిన అశోక మొక్క భారీ వృక్షంగా ఎదిగింది. వీటికి దగ్గరలోనే ఉన్న పురాతన కొలను, కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమేం చేస్తుంది, ఒక ఫారెస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం మా యాక్టివిటీస్ ఏంటి, ఇదంతా ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ చేసి ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవరైనా సఫారీ రోడ్ అంటేనే ఏంటి ఎక్స్పెక్ట్ చేసేది, అనిమల్స్ సైటింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది ఒక టైగర్ రిజర్వ్ అనమాట. లక్ ఉంటే టైగర్ సైట్ అవుతుంది, లేదంటే ఎక్కువ హెర్బివోర్స్, స్పాటెడ్ డీర్, స్లాత్ బీర్ కానీ, సాంబారు, నీలగాయ కానీ ఎక్కువ సైటింగ్ ఉంటుందండి. ఇప్పుడు జంగిల్ క్యాంప్, నల్లమల్ల జంగిల్ క్యాంప్లో కాటేజెస్ అయితే 4,000 అండి. అదేమి విత్ రెస్ట్ రూమ్, సఫారీ, ఫుడ్ ఈ 3 కలిపి 4,000. టెంట్ వచ్చి 5,000 రూపీస్ పర్ డే, అంటే 24 అవర్స్. ఈ చెక్-ఇన్ చెక్అవుట్ టైంలో వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ సఫారీ, స్నాక్స్, నైట్ డిన్నర్, మరుసటి రోజు మార్నింగ్ నేచర్ వాక్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళ అక్కడే ఆర్చరీ ప్లే కూడా ఉంటుంది. ఏ టైం ఎక్కడ లీజర్ టైం దొరికితే వాళ్ళు ఆర్చరీ ప్లే కూడా గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఓన్లీ సఫారీ అయితే 800 రూపీస్ అండి. కొద్ది రోజుల్లోనే నల్లమల అటవీ ప్రాంతంలో ఎకో టూరిజంను ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఎకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన జంగిల్ క్యాంప్, జంగిల్ సఫారీ సరికొత్త అనుభూతులను మిగులుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధ్యమైనంత తొందరగా వీటిని ప్రారంభించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. మూగజీవుల ఉసురు తీస్తున్న ప్లాస్టిక్ ప్రకోపం